స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథి ఎంపిక ప్రక్రియను పార్టీ వేగవంతం చేయనుంది. ఇక ఈ నెల 15 కల్లా కమల దళపతి ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తుందని కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు పార్టీ పగ్గాలు ఎవరికిస్తారన్న దానిపై శ్రేణుల్లో చాలా కాలం పాటు ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు బీజేపీ జాతీయ స్థాయి నేతలంతా ఢిల్లీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ 5న పోలింగ్ జరిగి ఇక 8న ఫలితాలు వెలువడ్డాక వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై కూడా పూర్తిస్థాయి కసరత్తులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భాజపా నియమావళి ప్రకారం రాష్ట్రంలో కనీసం సగం జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎంపిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణలోని 19 సంస్థాగత జిల్లాలకు చెందినటువంటి కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మిగిలింది. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెట్టాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవడం ముఖ్య నేతలకు అంత సులభంగా కాదని కూడా చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఢీకొంటూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే వారి కోసం అధినాయకత్వం అన్ని సమీకరణాలు విశ్లేషిస్తూ ఎదురు చూస్తుంది. ఇక దీనికి సంబంధించి ముందుకు వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. రైట్. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథి ఎంపిక ప్రక్రియను పార్టీ వేగవంతం చేయనుంది. ఈ నెల 15 కల్లా కమల దళపతి ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు పార్టీ పగ్గాలు ఎవరికిస్తారనే దానిపై కూడా శ్రేణుల్లో చాలా కాలంగా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ఒక సమర్థవంతమైన నేత కోసం ఎదురు చూస్తుంది. బండి సంజయ్ తర్వాత ఆ స్థాయిలో ఉండేటటువంటి నేత కోసం బీజేపీ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా చేయాలని చెప్పేసి గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత తెలంగాణను లక్ష్యంగా చేసుకొని దక్షిణాదిల బాగా వేయాలని చెప్పేసి కొంతకాలంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకత్వం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా సక్సెస్ కావట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగేటువంటి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో కొంత సమర్థుడు ఎవరు, అధికార కాంగ్రెస్ పార్టీని బలంగా ధీటుగా ఢీకొట్టే శక్తి, యుక్తి, సామర్థ్యం ఎవరికి ఉంది అన్న విషయంలో కొంత పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది. నిన్నటి వరకు సంస్థాగత ఎన్నికల విషయంలో కొంత దృష్టి పెట్టినటువంటి నాయకత్వము నిన్న 19 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. అంటే నిబంధనల ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో 50% అధ్యక్షుల ఎన్నిక పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉంటుంది పార్టీ నిబంధన. ఇందులో భాగంగా అంటే బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు, తెలంగాణ వరకు అయితే 33 జిల్లాలు ఉన్నప్పటికీ బీజేపీ సంస్థాగతంగా తనకున్నటువంటి వనరులను వికేంద్రీకరించుకోవాలి అన్న కోణంలో ఆలోచన చేసి 38 జిల్లాలుగా చేసుకున్నది. 38 జిల్లాల్లో 19 జిల్లాలు అధ్యక్షుడు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికని తర్వాయిగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం దృష్టి పెట్టే అవకాశం. నిన్నటి వరకు ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, మిగతా నాయకులు, మన ఎంపీలు కూడా, తెలంగాణ చెందిన ఎంపీలు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి అటు పార్టీ జాతీయ నాయకత్వము, ఇటు రాష్ట్రంలో కొంతమంది కీలక నేతలు
కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందరు, మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారం నిమిత్తమైన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కొంత జాప్యం జరిగింది. వాస్తవానికి జనవరి లాస్ట్ వరకు 29వ తేదీ వరకు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కావాల్సిన అవసరం ఉంది. కానీ ఢిల్లీ ఎన్నికలు రావడము, పార్లమెంటు సమావేశాలు మొదలు కావడము, కొంత సంస్థాగతమైనటువంటి అంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థాగత ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం కొంచెం దృష్టి పెట్టడము, ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక 15 తారీఖు వరకు పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించడం చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక విషయంలో పార్టీ సమన్వయం చేయాలని నాయకుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలను తెలుసుకొని ఏకాభిప్రాయం తీసుకురావడానికి వీటన్నిటి కూడా బీజేపీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రి కర్ణాటక చెందిన నేత శోభా కరంద్లాజేను కొంచెం దీనికి ఇన్ఛార్జిగా వేశారు. ఎలక్షన్ ఇన్ఛార్జిగా వేశారు. రాష్ట్ర పార్టీకి ఎలక్షన్ ఇన్ఛార్జిగా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారు ఈటల రాజేందర్ కొంచెం రేసులో ముందుండగా మిగతా ధర్మపురి అరవింద్, ఇటువైపు డీకే అరుణ, మురళీధర్ రావు, రామచంద్రరావు, అదేవిధంగా రఘునందన్ రావు, ఇట్లా చాలామంది ఒక 8 మంది ఈ రేస్లో కొంచెం ముందున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్కి ఇస్తారా, లేదు అంటే మరోసారి బండి సంజయ్కి ఇస్తారా? బండి సంజయ్ అయితే ఇప్పటికీ అనేక సందర్భాల్లో అనేక వేదికలను చెప్పారు. తనకు కేంద్ర పార్టీ తనను మంత్రిగా తీసుకున్నది, నేను మంత్రిగా పనిచేస్తున్నాను కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అయ్యేందుకు అవకాశాలు లేవు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన దూకుడు, ఆయన గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీని ఏ రకంగా ఒక ఊపు తీసుకొచ్చారు రాష్ట్రంలో, పార్టీ అసలు ఎక్కడ ఉంది బీజేపీ అంటే ఏమిటి అనే చోట కూడా ఇప్పుడు బీజేపీ అంటే ఓహో కాషాయం పార్టీ, శ్రీరాముని పార్టీ అంటే ఈ రకంగా చెప్పుకునే విధంగా తయారు చేసినటువంటి నేత బండి సంజయ్. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వెళ్తా ఉన్నది, ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తా ఉన్నది, ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయడంలో విఫలమైంది అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు రేపు 2027లో జమిలీ ఎన్నికలు వస్తే 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి అసెంబ్లీకి, లోక్సభకు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఒక జమిలీ ఎన్నికలు వస్తే 2027లో జరిగితే అంటే 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీని బలంగా తీసుకువెళ్ళాలి, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏ రకంగా వ్యూహాలను సిద్ధం చేయాలి అనే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన కొత్తగా అధ్యక్షుడు అయ్యేవాళ్ళు. అయితే దీంట్లో బండి సంజయ్కి ఇస్తారా, లేదు అంటే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించి తెలంగాణ బిడ్డగా పేరు తెచ్చుకొని బీసీ ముద్ర వేసుకుని ఉన్నటువంటి ఈటల రాజేందర్కి ఇస్తారా, లేదు అంటే ధర్మపురి నిజామాబాద్ ఎంపీ ఆయనకి ఇస్తారా? అంటే ఈ రకంగా వేరువేరుగా ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎవరికి వారుగా వాళ్ళు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనేది కొంత అధిష్టానం కూడా కొంత క్లిష్టంగా మారింది. దీన్ని అంటే నాయకుల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. రేపు ఈ వారం లోపలనే అంటే పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శోభా కరంద్లాజే వచ్చే అవకాశాలు లేకపోవచ్చు, కానీ అవసరమైతే ఫోన్లోనా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీకి చెందినటువంటి వ్యక్తిని అక్కడ అధ్యక్షుడిగా నియమించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కూడా అటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా బీజేపీ? అదే అంటే ఒకవేళ బీసీ కార్డు ప్రయోగించాలి, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బీసీకి మహేష్ కుమార్ గౌడ్ పెట్టారు కాబట్టి మనం కూడా బీసీ కార్డుతో వెళ్ళాలి అనుకున్నప్పుడు బీసీ కార్డుకు సంబంధించినటువంటి విషయంలో ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా మున్నూరు కాపు సమాజం చెందిన వాళ్ళు ఉంటే ధర్మపురి అరవింద్, బండి సంజయ్ వీరిద్దరూ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రఘునందన్ రావు, తర్వాత డీకే అరుణ, మురళీధర్ రావు వీరు కొంత ఓసీ వర్గానికి వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో వీళ్ళకి కూడా కొంచెం ఆదరణ ఉంది. దీంట్లో ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించగా
రఘునందన్ రావు మెదక్ నుంచి విజయం సాధించారు. అయితే మురళీధర్ కానీ రావు కానీ ఒకటి గతంలో పార్టీ కృష్ణమూర్తి గారు జాతీయ ప్రధానంగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొన్ని అంశాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి రెండు వర్గాలుగా బీజేపీ ఉందన్నటువంటి ఎక్కడా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ప్రచారం వీటన్నిటిని చక్కదిద్దాలంటే ఒక సరైన నాయకుడు అవసరం అన్నటువంటి ఒక అంశం కూడా కార్యకర్తల్లో ఉంది. సో ఈసారి ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుందా? వారికి సంబంధించి 9-10 తారీఖుల్లో ఒకవేళ వారితో ఒక మీట్ ఉండే అవకాశం ఉన్న వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయి మీ దగ్గర? అదే అంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా వారు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. శోభా కరంద్లాజే ఎన్నికల ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారు రాష్ట్రానికి వస్తారా? మీరన్నా 9-10 తారీఖులో, లేదు అంటే టెలిఫోన్ ద్వారా మాట్లాడి తీసుకుంటారా? లేదు అంటే వారి తరఫున ఎవరైనా దూతలను పంపించి, అంటే పార్టీలో క్రియాశీలక ఉన్నటువంటి నాయకులు ఎవరిని పంపించి వేరే వాళ్ళు, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉండరు, కర్ణాటక సంబంధించా లేకపోతే కేంద్ర మంత్రిగా ఉంటారు కాబట్టి ఎవరైనా పంపించి అభిప్రాయాన్ని తీసుకుంటారా? లేదంటే ఫోన్లో మాట్లాడి వాళ్ళను ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేది ఇక్కడ మనము కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోటీ బండి సంజయ్ అనేది బరిలో లేరు వాస్తవానికి. ఒకవేళ పార్టీ అనుకుంటే ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి. కానీ ఇక్కడ ధర్మపురి అరవింద్ తర్వాత ఈటల రాజేందరు వీరు ఇద్దరు కూడా కొంత హోరాహోరీగా కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎవరికి వారుగా కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఇటు రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ గత కొంతకాలంగా కొన్నేళ్లుగా నేను మొదటి నుంచి కూడా బీజేపీని లోనే ఉన్నారు, బీజేపీకి కొంత క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉండకపోయినా పర్వాలేదు, బీసీగా ఉన్నటువంటి ఎవరైనా కానీ లేకపోతే బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంటే సరిపోతున్నటువంటి వాదన వినిపించింది. మరొక వార్త కూడా వినిపిస్తుంది. రెడ్డి కానీ వెలమగ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా చేస్తే సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది బీజేపీలో లేదు. సో అలాంటి పదవి ఒకటి క్రియేట్ చేసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీంట్లో ఏమైనా నిజముందంటారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి? అంటే వాస్తవానికి బీజేపీ కొంత వాళ్ళ పార్టీ దీని ప్రకారంగా వెళ్తూ ఉంటారు, పార్టీ నియమ నిబంధనలు ఏమున్నాయని వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు బీజేపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టు ఇక్కడ లేదు, ఇక్కడ కాదు, ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఏం చేస్తారంటే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ మనం గమనించినట్టయితే గతం మన కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ అంతకన్నా ముందు జరిగినటువంటి దీని విషయంలో కానీ ఈటల రాజేందర్ను కొంత వేశారు ఎన్నికల క్యాంపెయిన్ ఇన్ఛార్జ్. అంటే ఈ రకంగా వేసే అవకాశం, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అనేది లేదు. ఒకవేళ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి వీటి దృష్టి పెట్టుకొని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రము ఇప్పుడు ఇది ఎంత ఊహాజనితమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఊహాజనితమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి వస్తుంది ఏందని. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఓసీ నేతకు ఇస్తే బీసీ నేతను ముందు పెట్టి నడిపియాలి అని. ఓసీ నేతలు ఎవరు ఇక్కడ ఉన్నది? రఘునందన్ రావు, డికే అరుణ, లేదంటే మురళీధర్ రావు, ఈ ముగ్గురు. మిగతా ఇద్దరిలో ఒకరు ధర్మపురి అరవింద్ బీసీఏ, తర్వాత ఈటల రాజేందర్ ముదిరాజ్ బీసీఏ. అంటే వీళ్ళు బీసీలుగా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇంకొకటి, ఎస్సీకి ఇవ్వాలి పార్టీ పదవి అనుకున్న పార్టీకి సంబంధించిన విషయంలో ఎస్సీలు అంత సమర్థమైనటువంటి అధ్యక్ష పదవిని సమర్థవంతంగా చేపట్టి అధ్యక్ష పదవిని పూర్తి స్థాయిలో అన్ని పార్టీలోని అన్ని స్థాయిలో ఉన్నటువంటి శ్రేణులను కానీ నాయకులను కానీ తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యం కలిగిన నాయకుడు ఇప్పటివరకు ఎవరిని కనబడతలేదు. కాకపోతే కొత్త పేర్లు వస్తాయని, కొత్త సమీకరణలు వస్తున్నాయి అని చెప్పి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది, ఎంతవరకు అనేది ఇప్పటికిప్పుడు కొంత మనం తేల్చి చెప్పడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే ఈటల రాజేందర్ ముందు రేసులో ఉన్నారు. గత కొంతకాలంగా ఈటల రాజేందర్ పేరే వినిపిస్తుంది. ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవికి సుముఖంగా ఉన్నారు. తన అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీని కానీ, అమిత్ షాని కానీ, నడ్డాను, పార్టీ జాతీయ జేపీ నడ్డాను, వీళ్ళందరినీ కలిసి చెప్పారు. ఢిల్లీలో కూడా ఆయనకు కొంత గుర్తింపు ఉన్నది. పార్టీలో కూడా ఆయన పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయనకు కొంత బీజేపీ నాయకత్వం ఆదరిస్తూ ఉన్నది. ఆయన కూడా బీజేపీ నాయకత్వం యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూ బీజేపీని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో కొంత పటిష్టం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్, ఆయన కూడా 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొదటి దఫా అయితే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కవితను ఓడించి కొంచెం సెన్సాన్ని సూచించారు. జాతీయ నాయకత్వం కూడా అరవింద్కు ప్రత్యేక గుర్తింపు ఇస్తా ఉంది. మరి ఆయన కూడా తనకున్న గుర్తింపు
బీజేపీ కేంద్ర నాయకులు తమకున్న పరిచయాలను కూడా వినియోగించుకొని అధ్యక్ష పదవి కోసము ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.